ఓం శ్రీమాత్రే నమః. రేపు సెప్టెంబర్ 7th 2025 మనకు చంద్రగ్రహణం ఉంది. భారతదేశంలో ఈ గ్రహణము అంటే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మరియు మనకందరికీ ఈ గ్రహణము ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది పరిపూర్ణంగా ఉంది భారతదేశంలో. ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళకి మరియు భక్తులకు, ఎవరైతే సాధన చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇంకా అద్భుతమైన అవకాశము. మీరందరూ మీ గురువు ద్వారా ఏదైనా మంత్రోపదేశం జరిగి ఉంటే మీకు ఆ మంత్రాన్ని అంటే జపం చేయడము, మెడిటేట్ చేయడం అనేది రేపు దాని నుండి మనకు అత్యధికమైన ఫలితాలు లభించవచ్చు. ఇంకా మరియు లలిత అనేది ఒక తంత్రశాస్త్రము. గ్రహణ కాలంలో తంత్ర సాధన అనేది అత్యధికమైన ఫలితాలను ఇస్తుంది. కానీ మనకందరికీ ఏంటంటే తంత్ర అనేది చాలా అంటే అది ఏమిటో అని అనుకుంటాం కదా. లలిత ఒక సరళమైన సులువైన తంత్రశాస్త్రము. సో లలిత స్తోత్ర పారాయణము మనము అంటే అది ఈజియెస్ట్ వే ఆఫ్ తంత్ర సాధన. 1 నుండి 33 వరకు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. సో ఇది ఇక్కడి వరకు. నెక్స్ట్ వచ్చేసి లైన్ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఈ లైన్ కాకుండా ముందు లైన్ వరకు ఫస్ట్ నుండి శ్రీమాత శ్రీ మహారాజ్ని నుంచి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇక్కడి వరకు 33 అని అంటాం మేము. ఇది మినీ లలిత. ఈ మినీ లలితను మీరు ఎన్నోసార్లు చదువుకోవచ్చు. ఏదైతే గ్రహణ మధ్యకాలం ఉంటుందో అంటే 11 ఆ ప్రాంతంలో 10:40 నుంచి 11:30 వరకు ఇది మధ్యకాలము. ఇది చాలా అంటే అత్యధికమైన శక్తివంతమైన కాలం అన్నట్టు. ఈ కాలంలో అంటే మీకు ఇష్టమైనది, ఒకవేళ మంత్రమే మీకు ఇష్టం ఉంటే ఆ సాధన చేయొచ్చు, లేదంటే లలిత సాధన చేయొచ్చు. కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని అందరూ మీరు సద్వినియోగం చేసుకుంటారని నా ఆశ. ఇంకొకటి ఏమిటంటే సూతకాలం అని అంటారు, సూతక్ అంటారు మా హిందీలో, మా స్వర ఏదైతే ఉందో దాంట్లో. ఆ సూతకం ఎప్పటి వరకు అని అంటే 12:58 వరకు సూతకం అన్నట్టు. అంటే మీరు రేపు మధ్యాహ్నము 1 గంట లోపలనే ఘన పదార్థాలు ఏవైనా కూడా దాన్ని తీసుకోవచ్చు. అంటే భోజనము ఏదైనా ఉన్నా కూడా 1 o'clock వరకు. ఆ తర్వాత ఏదైతే ఉందో ఆ తర్వాత మీరు పళ్ళు లేకపోతే టీ అట్లాంటివి. 6 తర్వాత ఏది తీసుకోకండి. ఇంకా 7:30, 8 తర్వాత మంచినీళ్ళు కూడా అంటే ఇది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అని అంటే ఎట్లా అయితే మనకు గ్రహణానికి అంటే దగ్గరికి చేరుతుందో కాలము, ఆ టైంలో వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, పిండము బ్రహ్మాండం అని. ఇవి రెండు సేమ్ అన్నట్టు. బ్రహ్మాండంలో ఏవైతే మార్పులు జరుగుతాయో పిండంలో కూడా అవే మార్పులు జరుగుతాయి. సూక్ష్మంగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఇవన్నీ గమనించగలుగుతారు. సో మనము ఒకవేళ తిని ఏదైనా